దాదాపు ఇప్పటికి మళ్ళీ 300 వీడియోస్ పెట్టాము. షార్ట్స్ వీడియోస్ పెడతానం జరుగుతుంది. మూవ్ అవుతుంది. వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి. ముందు గ్రీన్ స్క్రీన్ పెట్టేదైతే లక్షలు, మిలియన్లు దాదాపు 20 మిలియన్ల వ్యూస్ అన్ని కొలాప్స్. నేను చేసింది ఏంటంటే ఇప్పుడు ఉండే వీడియోస్ అన్ని డిలీట్. సొంత వీడియోస్ మాత్రమే పెట్టినా. వేరే వీడియోస్ లేవు. పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పెడితే నీకు వచ్చిన లాభం ఏముంది? 1,00,000 మంది నీకు సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా మానిటైజేషన్ కాకపోతే నీకు ఇవెందుకు నీ ఛానల్? నిజమే కదా! నీకు మానిటైజేషన్ కాదు. నీకు మిలియన్ మంది వచ్చినా కూడా నీకు మానిటైజేషన్ కాదు. ఇది పక్కా. కాబట్టి ఈ గ్రీన్ స్క్రీన్ నమ్ముకొని మేమేదో అయిపోదాం అనుకుంటే నిజంగా సమయం వృధా. నా సమయం ఎట్లా వృధా అయింది కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలా ఘోరం అన్నమాట. మామూలు ఘోరం కాదు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళ ఆప్షన్‌లే. మన సమయాన్ని వృధా చేయడము. తీరా చూస్తే మనం ఏదో ఆశపడి ఒక లెవెల్ వరకు మనకు సబ్స్క్రైబ్ వచ్చినారు. ఏదో ఆశతో మనకి ఇంతంత అమౌంట్ వస్తుంది. ఏదో మనం బతకగలుగుతాము. దీనివల్ల ఏదో ఉపయోగం ఉంటది. అనుకుంటే ఏమి తీరా చూస్తే ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల మనకు ఏమీ లాభం లేదు. కట్ వీడియోస్ వల్ల ఏమీ లాభం లేదు. ఇతర వీడియోస్ వల్ల ఏమీ లాభం లేదు. నీ ఓన్ వీడియోసే. నువ్వు డాన్స్ చేస్తావా? కింద పడతావా? ఎగురుతావా? దుంకుతావా? నీ ఇష్టం. నువ్వు ఏమన్నా చేసుకో. నీ ఓన్ వీడియోస్ తప్ప ఏ వీడియోస్ పెట్టినా నీకైతే మానిటైజేషన్ కాదు. అలాంటప్పుడు మన సమయం ఎందుకు వృధా చేసుకోవాలా? హ్యాపీగా డాన్స్ చేస్తావా? పిచ్చి పిచ్చిగా ఎగురు. నచ్చిందా? వైరల్ అవుతది. నచ్చలేదా? స్కిప్ చేస్తారు. అంత తప్ప ఏం చేయరు. కాబట్టి మీరు అనవసరంగా ఇతర వీడియోలు తెచ్చి నేను గ్రీన్ స్క్రీన్ చేస్తాను, కట్ వీడియోలు చేస్తానంటే దీనివల్ల వచ్చిన ప్రయత్నం అయితే ఏముండదు. లాభంలే. వృధా ప్రయత్నం ఊరికే అనవసరంగా రోడ్లో వేసే పాలు మాదిరి ఉంటది. దానివల్ల వచ్చిన లాభాలు అయితే ఏముండవు. లైవ్‌లో ఉన్నాను. కొద్దిసేపు లైవ్‌లో ఉండా. ఓకే. రైట్. ఇది విషయం. అమ్మ అనుకోనేనా? డోరేనా? డోరే డిస్టర్బెన్స్ వస్తది. డోర్ ఎయ్. కాబట్టి ఏదో పొడి చేద్దామని యూట్యూబ్‌కి వస్తే మాత్రం ఏం పొడచలేవు మిత్రమా. లాభం ఏమీ ఉండదు. నీ సొంత ప్రయత్నమే నీకు ఏ రోజైనా కష్టపడితే ఏదైనా సాధిస్తాను. నిజం. ఇదైతే 100%. వృధాగా నువ్వు కష్టపడకుండా ఏదైనా జరిగిపోవాలంటే ఏది జరగదు. ఏం జరగదు. ఇప్పుడైతే మనమైతే ఏం చేస్తున్నామంటే సొంత వీడియోసే పెడతాను. అది సొంత షార్ట్సే పెడతాను. నచ్చిన వీడియో పెడతాను. కామెడీ వీడియోస్ చేస్తాను. అదే విధంగా డాన్స్ చేస్తాను. ఇప్పుడు మన ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే 100% ఒకటైతే గుర్తుపెట్టుకోండి మిత్రమా. సమయం వృధా చేసుకోవద్దు. ఈ బొచ్చులో ఈ వాక్యం వాడకూడదు. ఈ బొచ్చులో వరస్ట్ అయిన ఈ గ్రీన్ స్క్రీన్‌లు, కట్ వీడియోస్ చేయొద్దండి. దయచేసి ఏదో వీడియో తెచ్చి మన దాంట్లో పెట్టొద్దండి అసలుకు. మనకు కావాలనుకునేటి. నేను ఒక యూట్యూబ్‌లో అమౌంట్ సంపాదించుకోవాలన్న వ్యక్తి అయితే ఏరోల వీడియోలు వాడొద్దండి అసలుకు. వరస్ట్ అవి. అయితే వాళ్ళు పాపులర్ అవుతారు. మనం ఎందుకు పాపులర్ అవుతాము? ఈరోజు గ్రీన్ స్క్రీన్ వల్ల 100% బాగుపడుతుంది ఎవరంటే ఆ వీడియోలు బాగుపడుతున్నారు. ఆ వీడియోని చూసి వాళ్ళ ఛానెల్ ఓపెన్ చేసి అనేక వీడియోలు వాళ్ళు చూడడం వాళ్ళ వల్ల వాళ్ళకి అమౌంట్ పెరుగుతుంది. మనకేం లాభంలే. దయచేసి ఎవరు చేయొద్దండి ఈ విధంగా. వృధా ప్రయత్నం. దేనికోసం చెప్పు? హ్యాపీగా మన వీడియో చేసుకోండి. మీరు కుకింగ్ చేస్తారా? కుకింగ్ వీడియో చేయండి. లేదు డాన్స్ చేస్తారా? డాన్స్ చేయండి. మాట్లాడతారా? మాట్లాడండి. క్లాస్ చెప్తారా? క్లాస్ చెప్పండి. మీ ఊరు చూపిస్తారా? ఊరు చెప్పండి. మీకు నచ్చిన పని చెయ్యి. నీకు నచ్చిన పని చెయ్యి. మనిషి నీకు నచ్చిన పని చేసిన రోజు నీకు ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది. ఎవడో తెచ్చిన వీడియోలు తెచ్చి పెట్టేసి నేను పాపులర్ అయిపోతాను. నాకు మానిటైజేషన్ అయిపోతుందంటే ఏమవుతది? మానిటైజేషన్ కాదు. ఏం కాదు. వృధా. మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. ఎందుకు ఊరికే అనవసరంగా మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పు. చెప్పు ఏం ప్రయత్నం ఉంటుంది? ఏం ప్రయత్నాలుండదు. వృధా. మీకు కామెంట్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా ఒక్కసారి తెలియాలి ఇట్లా.